తెలియగానే ఏమంటున్నారంతా? మరి ఎవరికి వాళ్ళే ఆవిడ లేదన్న యాక్చువల్గా నేను ఈ వార్త తెలియగానే మొట్టమొదటిగా నేను శైలజ గారికి చెప్పాను, అలాగే మణిశర్మ గారికి చెప్పాను. వాళ్ళందరూ కూడా షాక్ తెలియగానే, అయ్యో నిజమా నిజమా అని. నిజంగానే అసలు చాలా అందరూ ఎవరికి వాళ్ళే వాళ్ళు ఎవరు వాళ్ళ కుటుంబంలో సొంత మనిషి దూరమైన ఆ ఎక్స్ప్రెషన్ ని, ఆ బాధని వాళ్ళు మనకి వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలుగు వారైనా కూడా ఆవిడ తమిళం, తెలుగు కాకుండా మలయాళం ఇలా ఇతర భాషల్లో కొన్ని ప్రపంచంలోని వరల్డ్ లాంగ్వేజెస్ లో కూడా ఆవిడ పాడిన దాఖలాలు ఉన్నాయి కదా? నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్, దాదాపు 13-14 లాంగ్వేజ్ లో ఆవిడ అద్భుతమైన పాటలు పాడారు. యాక్చువల్ గా ఆవిడది గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలని పల్లపట్ల అనే గ్రామం. యాక్చువల్ గా జానకి గారి తండ్రి గారు ఆయుర్వేద వైద్యులు, వాళ్ళ ఇంటి పేరు అయితే సిస్టా వారు. ఇక ఈ దాదాపు 6 సంతానంలో ఈవిడ 4వ సంతానం. నిజానికి జానకి గారికి లతా మంగేష్కర్ గారి పాటలు అంటే ఎంతో ఇష్టం. అంటారు కదా ఆవిడ్ని? అవును, సౌత్ నైటింగేల్ అని కూడా ఆవిడకి మంచి పేరు ఉంది. యాక్చువల్ గా నిజానికి అసలు ఈవిడ ఎంత ఆత్మాభిమానం గల గాయని అంటే, ఇన్ని అవార్డులు, నేషనల్ అవార్డుల దగ్గర నుంచి స్టేట్ అవార్డుల దగ్గర నుంచి అన్ని ఆవిడ గెలుచుకున్నారు కదా. అలాగే భారత ప్రభుత్వం ఆవిడకి పద్మ భూషణ్ అవార్డుని ప్రకటించినప్పుడు ఆవిడ దాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అంటే నేను భారతరత్న అవార్డు తీసుకునే అర్హత అయితే నాకు ఉంది, నాకు పద్మభూషణ్ ఇచ్చారు, నేను తిరస్కరిస్తున్నానని ఆవిడ మనం ఫోన్ చేసినప్పుడు కూడా ఆవిడ మన దగ్గర వ్యక్తం చేయడం జరిగింది. అది అంతటి స్వాభిమానం అనేది ఆవిడ ఉందన్నమాట. అలా సో యాక్చువల్ గా ఇక ఇళయరాజా గారి కాంబినేషన్ అంటే ఆవిడకి మామూలు విషయం కాదు. ఎన్నో సూపర్ హిట్లు. ఇప్పుడు మీరన్నా ఇందాక చెప్పినట్టు ఈ 6 ఏళ్ల పాపకి పాడితే, ఒక చిన్న పాపకి పాడితే ఆ వయసుకు తగ్గ అమ్మాయి పాడినట్టే అనిపించేది మనకి. నీకు గోగుల్లో తెలంగాణ పాట చూసుకుంటే సేమ్ ఒక చిన్న పాప పాడిందేమో అన్న ఇదే మనకి అనిపిస్తుంది. ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అసలు ఆవిడ స్వరం నుంచి జాలువారిన పాటలు, కోకొల్లలు, అందులో ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక వాటి గురించి చెప్పుకుంటే మనం తనివి తీరదు నిజంగా. సుమారుగా ఒక 6 నుంచి 7 దశాబ్దాలు ఉంటుందా సుబ్బారావు గారు ఆవిడ సినీ సంగీత ప్రస్థానం? దాదాపు 5 దశాబ్దాలకు పైగానే ఆవిడ గాయనిగా కొనసాగుతున్నారు. నిజంగా పంచభూతాలు ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ పంచభూతాలు కూడా పరవశింపజేసే గాత్రం ఆవిడ సొంతం అని చెప్పుకోవాలి. ఇక ఒక నిమిషం హోల్డ్ చేయండి. ప్రముఖ సంగీత దర్శకులు రఘు కుంచె గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. రఘు కుంచె గారు నమస్కారం అండి. సినీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్ జానకమ్మ మన మధ్య లేరు. మీకు ఎటువంటి అనుబంధం ఉందండి ఆవిడతో? అమ్మ